నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. సాధారణంగా దొంగతనాలు చాలా అంటే చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. కొన్ని పట్టపగలు, కొన్ని మిట్ట మధ్యాహ్నం, కొన్ని అర్ధరాత్రి, ఇలా చాలా అంటే చాలా వివిధ రకాలుగా దొంగలు దొంగతనం చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ట్రాక్టర్స్ మీద వెళ్ళే వాహనాలను ఆపి అక్కడ వాళ్ళ దగ్గర భయంకరంగా గుంజుకుని హింసించి ఆ రకంగా దొంగతనం చేస్తుంటారు. ఇంకొంతమంది తెలియకుండానే దొంగతనాలు చేస్తూ ఉంటారు. సరే, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అసలు ఒక ఘటన జరిగింది. అసలు ఏంటి ఆ ఘటన ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఎక్కడైనా వెహికల్ పార్క్ చేస్తే వెహికల్ అనేది కొంతమంది ఎత్తుకుపోతారు. సో ఇప్పుడున్న ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెతికి పట్టుకోవచ్చు. పోలీసులు ఆ క్రమంగా 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో మనం ఒకటికి ఓ విషయం చెప్పాలి. ఇక్కడ మీకు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. దొంగతనం అనేది వస్తువు ఎత్తుకుపోతా ఇబ్బంది ఉండదు. కానీ వస్తువులో ఉన్న పరికరాలు ఏవైతే ఉంటాయో అవి దొంగతనం చాలా అంటే చాలా అరుదుగానే జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక ఘటన ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో చోటు చేసుకుంది. మనందరికీ తెలిసిందే కియా కంపెనీ మనందరికీ తెలిసిందే. ఎంత పెద్ద సంస్థ మనందరికీ తెలుసు. ఎన్నో అంటే ఎన్నో బ్రాండెడ్ కార్స్ని సప్లై చేస్తూ మన దేశ కంపెనీ కాకపోయినా ఎంతో అంటే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ని ఇస్తూ వాళ్ళ యాక్సెసరీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, ఇంకా కార్లకు సంబంధించి ఇంకా ఇతర వాళ్ళకి ఏవైతే ప్రొడక్ట్స్ సేలింగ్స్ టైప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాలలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్థాపించుకున్నారు కియా. ఇలాంటి కియా కార్స్కి వచ్చేటప్పటికి ఒక బ్రాండ్ ఉంది. కియా కార్ వాడుతున్నట్టు వీళ్ళకి ఒక బ్రాండెడ్ కార్. ఇప్పుడు లైక్ రేంజ్ రోవర్ కానీ, ఎంజీ కానీ, నెక్స్ట్ రోల్స్ రాయ్స్ కానీ, దీంతో కియా, BMW, బెంజ్, ఇలా కొన్ని కార్స్ ఉన్నాయి బ్రాండెడ్. ఇవి ఎవరైతే వాడతారో కేవలం బ్రాండెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే వాడతారు. ఒక రేంజ్ నేమ్ కలిగిన వ్యక్తి. అందులోనే కొంతమంది కియా కార్ని కూడా వాడుతుంటారు. మనం చూసుకున్నాం కియా సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉంది. కానీ ఎంతో అంటే ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ కూడా కియా సంస్థ అందించింది. అలాంటి ఎంప్లాయ్మెంట్ అంత నేము ఫేము కలిగిన కియా కంపెనీలో ఒక అరుదైన ఘటన అయితే చోటు చేసుకుంది. ఒకేసారి కార్లో ఉన్న 900 ఇంజన్స్ మాయమయ్యాయి. మీరు అడగచ్చు, అదేంటండి ఎత్తుకుపోతా వస్తువుని ఎత్తుకుపోవాలి, లేకపోతే కార్ని ఎత్తుకుపోవాలి, లేకపోతే కంటైనర్స్ ఏవైతే ఉంటే అవి ఎత్తుకుపోవాలి. కానీ కార్ లోపల ఉన్న ఇంజన్స్ని ఎత్తుకుపోయారేంటని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇదే సేమ్ ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో లాస్ట్ మంత్ మార్చి 19న పోలీసులకే ఫిర్యాదు చేశారు యాజమాన్యం. ఎవరైతే కియా యాజమాన్యం వాళ్ళు ఉన్నారో లాస్ట్ మంత్ 19న వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేశారు. మా కార్ లోపల ఉన్న యాక్సెసరీస్ ఇంజన్స్ పోయాయి. దగ్గర 1 కాదు 2 కాదు 900 ఇంజన్స్ మాయమయ్యాయంట. చూడండి. సో పోలీసులు కూడా ఏం చేశారు, సరే కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వీటి కోసం స్పెషల్గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏదైతే ఉంటుందో అది వేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు పోలీసులు. ఈ క్రమంలో ఏం జరిగింది, అసలు విషయాలు బయటపడ్డాయా అని అనుకుంటే 2-3 కోణంలో చాలా అంటే చాలా అనుమానాలు అయితే వచ్చాయి. ఎందుకంటే కియాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉందో కొన్ని విభాగాలు అంటే లైక్ టైర్స్ కానీ, ఇంజన్స్ కానీ, ఇంకా ఇతర యాక్సెసరీస్ ఏంటంటే తమిళనాడు నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. అంటే అన్నీ ఒకే చోట తయారవదు. మెయిన్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్న మిగతా యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటాయి. అసలు ఈ 900 ఇంజన్స్ కంటైనర్లో వచ్చే క్రమంలో దారి మధ్యలో ఏమైనా దోపిడీ జరిగిందా, లేదు మధ్యలో ఎవరైనా ఎత్తుకుపోయారా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా దొంగతనం జరిగిందా అనేది కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నో అంటే ఎన్నో ఘటనలు, సంఘటనలు, ఎన్నో దొంగతనాలు మనం విన్నాం. కానీ ఇలాంటి విచిత్ర ఘటన ఏంటో అసలు ఇది నమ్మశక్యంగా లేదని పోలీసులు కొంతమంది చెప్తుంటే, లేదు మేము విచారణ చేపడతాం, అందుకే మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే సిట్ ఉందో అది వేసి మేము విచారణ చేపడుతున్నాం అని పోలీసులు అయితే చెప్పారు. సో దీని మీద కూడా యాజమాన్యం కంప్లైంట్ చేసింది, యాక్షన్ తీసుకోమని. సో పోలీసులు ఇప్పుడు విచారించే క్రమంలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో అసలు ఆ 900 ఇంజన్స్ మార్గ మధ్యలో ఏమైనా పడిపోయాయా, మధ్యలో ఏమైనా దోపిడీకి గురైందా, లేదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చిన తర్వాత ఏమైనా దొంగతనం జరిగిందనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో దాని గురించి మీడియా సమావేశం కూడా పెట్టి వాళ్ళు వివరించడం అయితే జరిగింది. అసలు ఇది ఎలా సాధ్యం అవుతుందని చాలా మందికి డౌట్ రావచ్చు. అదేంటి అసలు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు ఏదైతే ఇంజిన్స్ పెట్టారనే గ్యారంటీ ఏంటని ఇంకొంతమంది అంటున్నారు. లేదు కొంతమంది ఇదో టైప్ ఆఫ్ ప్రమోషన్గా చేస్తున్నారు, ఇది నమ్మశక్యంగా లేదని వాళ్ళైతే వాపోతున్నారు. ఏది ఏమైనా ప్రజలారా, ఏదైతే ఈ ఘటన జరిగిందో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దగ్గర 690 ఎకరాల్లో కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇలాంటి చోట 900 ఇంజన్స్ మాయమైపోయాయంటే కొంచెం ఆశ్చర్య కలిగించిన విషయమే. సో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. సో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బృందాలు కూడా దర్యాప్తు అయితే మొదలెట్టే. సో ఇక్కడ
వీళ్ళు కనుక లోతుగా విచారిస్తే వాట్ ఈజ్ వాట్ అని మనకైతే తెలుస్తున్నాం. సో ప్రెసెంట్ ఏదైతే ఈ ఇష్యూ ఉందో నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తున్నాం. సో అసలు కియా సంస్థలో దొంగతనం జరిగిందా, దారి దోపిడీ జరిగిందా, లేదా వీళ్ళు కావాలని చేస్తున్నారని మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. మీకు ఇంకేమైనా ఈ వీడియోపై సలహాలు, సందేహాలు ఏమైనా తెలపాలనుకుంటే వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కాన్సెప్ట్తో కలుద్దాం. చూస్తున్నానండి మ్యాగ్నెటిక్.